నిన్న జరిగిన ఎపిసోడ్‌లో రమ్య ఇంకా తనుజ మధ్యన మొత్తం నామినేషన్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రమ్య మెయిన్‌లీ తనుజ టాప్ 1లో ఉన్నదని చెప్పి ఆదిరెడ్డి గారు చెప్పగానే అండ్ అంతకుముందు కూడా వీక్‌లో కూడా తనుజ అండ్ ఆయేషా మధ్యన జరిగిన గొడవ గుర్తుపెట్టుకొని అన్ని పాయింట్స్ మాట్లాడాలి, ఏదైనా చేయాలని మొత్తం టార్గెట్ పెట్టుకొని వచ్చింది. అన్నీ కరెక్ట్‌గానే మాట్లాడింది అని అనుకున్నా కానీ కొన్ని విషయాల్లో ఈమె కూడా ఫాలో అయింది. తనుజని అనేటప్పుడు నువ్వు కూడా కరెక్ట్‌గా ఉండాలి కదా అనేది ఆలోచించినట్లయితే మ్యానిపులేటర్ అన్నది. మ్యానిపులేటర్ ఎవరంటే తనుజ కాదు. ఇప్పుడు తనుజ మాధురి గారితోటి అదొక తన స్ట్రాటజీ. మాధురి గారు గానీ అండ్ ఆయేషా గారు గానీ వాళ్ళు హింట్స్ ఇచ్చే విధంగా, అంటే ఆయేషా వచ్చి డైరెక్ట్ హింట్స్ ఇచ్చే విధంగానే పాయింట్స్ చెప్పింది కానీ ఇలా మన ముసుగు దొంగవి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయలేదు. తను నువ్వు ఇట్లుంటే కరెక్ట్ కాదన్నట్టు చెప్పింది కాబట్టి తనకది ఎక్కింది. తనతోటి పాజిటివ్‌గా ఉన్నది. నువ్వు చేసింది ఏంది? పవన్‌ని నామినేట్ చేసినవు. పవన్ అంటే డీమాన్ పవన్ని నామినేట్ చేసింది. ఫస్ట్ రోజు రాగానే నామినేట్ చేసి ఏం పాయింట్స్ చెప్పింది? నీకు బుర్ర లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి నువ్వు వెళ్ళి ఆయనతోటి క్లోజ్‌గా ఉండి చేతుల మీద చేతులేసుకొని తిరిగి అండ్ వానితోటి అంటే ఏదైతే అంటే ఏదో ఒక సంవత్సరం ఒక 10 వారాల నుంచి వెళ్ళి క్లోజ్ ఉన్నట్టు మొత్తం వాని మీద ఎక్కి తొక్కి అంటే చేతుల మీద చేయేసి అది ఇది మాట్లాడి నాగార్జున మెయిన్ ఎపిసోడ్‌లో అంటే సండే రోజు ఎపిసోడ్‌లో వాళ్ళ డిస్కషన్ వచ్చినప్పుడు నా బ్రదర్ నా తమ్ముడని అనేసింది. వాడు నా తమ్ముడని అనేసింది. సరే తమ్ముడే కావచ్చు, నీకు ఏదైనా కావచ్చు కానీ నువ్వు అంత ఎఫెక్షన్ అంతా చూపించినప్పుడు నువ్వు ఆయన్ని ఎట్లా నామినేట్ చేస్తావు? ఫస్ట్ పాయింట్. ఇది యాక్చువల్లీ తనుజ మాట్లాడలేకపోయింది కానీ ఈమె మాట్లాడిన దానికి ఈమె రివర్సు ఫేక్‌గా అని అన్నది తనుజని. కానీ ఈమె ఫేక్ అనడానికి ఇది ఒక ఫస్ట్ పాయింటు. అండ్ మ్యానిపులేటర్ కూడా. ఎందుకంటే అక్కడ డీమన్ పవర్‌ని మొత్తం టార్గెట్ చేసినట్టు మాట్లాడి నీకు బుర్ర లేదా అది ఇది అని సంథింగ్ ఘోరంగా అని తర్వాత వెంటనే బ్యాక్ వచ్చేసేసి ఆయన అడగంగానే సో అంటే రీతును బ్యాడ్ చేసి ఈయనని ప్లస్ చేసింది ఈ ఒక్క పాయింట్‌లో. అండ్ కళ్యాణ్‌కి సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడింది. అంటే కళ్యాణ్‌ని అంటే తనుజ ఏం చేస్తుందంటే ఒకళ్ళని తర్వాత ఒకళ్ళని పంపిస్తుంది. యాక్చువల్లీ తనుజతోటి క్లోజ్ ఉన్నన్ని రోజులు భరణి గారు హౌస్‌లోనే ఉన్నారు. తనుజ నుంచెల్లి వీళ్ళొచ్చి బాండింగ్స్ పెట్టుకున్నావు అంటే దూరం పెట్టింది. వీళ్ళ వల్లే నెక్స్ట్ వీక్ పోయిన వారం మొత్తం చాలా కంట్రోల్డ్‌గా భరణి గారితోటి ఎక్కువ మాట్లాడలేదు, కళ్యాణ్ తోటి ఎక్కువ మాట్లాడలేదు. బాండింగ్స్ ఎక్కువ అన్న ప్రతి ఒక్కరితోటి దూరంగా ఉండి వీళ్ళతోటి దగ్గరగా ఉంది. ఇప్పుడు వాళ్ళతోటి మాట్లాడొద్దంటావు, ఇటు మాధురి గారితోటి మాట్లాడొద్దంటావు, ఆయేష్ తోటి మాట్లాడొద్దంటావు. ఇక ఎవరితోటి మాట్లాడాలి? నీకేమో ఎవరితోటి మాట్లాడరాదు. నీకు ఎవరితోటి ఎట్లా ఉండాలో తెలీదు. ఒకటే అంటే ఇష్టం వచ్చినట్టు వెనకాల మాట్లాడి ఇప్పుడేమంటుంది? నువ్వు ఒకళ్ళని భరణికి పంపించేసినావు. నెక్స్ట్ నీకు దగ్గరున్నోళ్ళు మళ్ళొకళ్ళని పంపిస్తావా అని ఇండైరెక్ట్‌గా కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్‌ని పంపించాలి అనే ఉద్దేశం తనకుంటే ఒకవేళ తనుజకు కళ్యాణ్‌ని పంపించాలని ఉంటే అక్కడ అలాంటి సీన్స్ వచ్చినప్పుడు అవును కళ్యాణ్ గాడు అలాంటోడే అని ఒక్క మాట అంటే కళ్యాణ్ బ్యాడ్ అయిపోతాడు కదా! కానీ అలా కాకుండా నువ్వు వాళ్ళు వీళ్ళు అన్నది కాదు అని చెప్పి ఆ స్వీట్ అదే దాన్నేమంటారు చేదు అది లడ్డు ఇచ్చి వాళ్ళు వీళ్ళు అనుకున్నది మనం మాట్లాడుకోవద్దు. నువ్వు ఇంతకుముందు ఎట్లా ఉన్నావో నాతోటి అలానే ఉండు. నీకు నాకు మధ్యన ఏముందనేది ఆడియన్స్‌కి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. వేరే వాళ్ళు చెప్పేదానికి చెవి ఇవ్వక అని చెప్పి చెప్పింది క్లారిటీగా. అంతేగాని ఆయన్ని తక్కువ చేసి చూడలేదు. అండ్ ఆయనని తక్కువ చేసి చూడలేదు. ఈవెన్ ఇప్పుడు ఎపిసోడ్‌లో కూడా దగ్గరికెళ్ళి నువ్వు చెయ్యెయ్యిరా నువ్వు అప్పుడు చేయేస్తే నేను తీసేసినా కదా! ఒకసారి చెయ్యెయ్యి. నేను చికాకు పడ్డా కదా! ఒకసారి చెయ్యెయ్యి అన్నది. అండ్ ఇక్కడ కూడా చెయ్యి అన్నది. అప్పుడు రాడ్ దింపినట్టు అయింది. యాక్చువల్‌గా ఈమె ఏం చేసింది అంటే కళ్యాణ్‌ని అమ్మాయిల పిచ్చోడు అది ఇది అన్నది కదా! అమ్మాయిల పిచ్చోడు అన్నప్పుడు అమ్మాయిల పిచ్చోడు అన్నది ఇంకా చాలా వరకు నెగెటివ్‌గా మాట్లాడింది. అసలు అంటే నేషనల్ టెలివిజన్‌లో మాట్లాడాల్సిన అవసరం లేని పాయింట్స్ అన్నీ మాట్లాడింది. అది వెనకాల అంటే ఎవరికి తెలియనప్పుడు. అది డైరెక్ట్ కళ్యాణ్ కూడా చెప్పుంటే అది తను అరే! రమ్య కరెక్ట్ ఉన్నదిరా భయ్! అట్‌లీస్ట్ బయట జరిగేదేందో చూసొచ్చింది కాబట్టి మనకు క్లారిటీ ఇస్తుందని అనుకోవచ్చు. అట్లా కాకుండా నువ్వు ఎనకాల నువ్వు మాట్లాడి, నువ్వు అన్నీ చేసి ఇప్పుడు తనుజని కళ్యాణ్ పోవడానికి రీజన్ అన్నట్టు మాట్లాడుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు భరణి గారు వేరు నెక్స్ట్ టార్గెట్. యాక్చువల్లీ భరణి గారు ఇన్ని రోజులు బాగానే ఉన్నారు. వాళ్ళ బాండింగ్స్ వల్లనో ఎట్లనో వాళ్ళు అంటే వాళ్ళ గేమ్‌ని ఏం పాడు చేసుకోకుండా మెల్లమెల్లగా మంచిగానే వస్తుర్రు. మీరొచ్చి చెడగొట్టిర్రు, భరణి గారు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎవరు వెళ్ళిపోయినా కూడా ఈసారి వెళ్ళిపోయేది ఎవరో తెలియదు కానీ ఆల్మోస్ట్ నా గెస్ ప్రకారం
సంజన గారు అయితే వెళ్ళిపోరు. బట్ సంజన గారు లాస్ట్ దాకా పోతారు అనుకుంటున్నా. అంటే అంటే దాన్ని ఏమంటారు, కన్ఫెషన్ రూమా, ఆ రూమ్ ఉంది కదా, అంటే లాస్ట్కు ఇద్దరు మిగులుతారు చూడు, అక్కడ దాకా నాకు తెలిసి పట్టుకెళ్తారు. ఇమాన్యుయల్కు మళ్ళీ పవర్ ఉంటుంది కదా, సో ఆ పవర్ ఎస్రా యూజ్ చేస్తారా లేదా అనేది చూస్తారేమో. ఎందుకంటే అసలు సంజన నామినేట్ కాదనుకున్న ఇమాన్యుయల్కు మనోడు షాక్ ఇచ్చిండు కళ్యాణ్. అంటే కళ్యాణ్ ఏం పాయింట్ చెప్పిండు, తనుజాని చేస్తా అన్నాడు. సో తనుజ దగ్గర ఏం చెప్తాడు, ఏం ఏం పాయింట్ చెప్తాడో చూద్దాం అనుకుంటే సడన్గా సంజనాను అని అన్నాడు. దానికి రీజన్ ఏం చెప్పిండంటే ఆల్రెడీ తనుజ నామినేట్ అయిపోయింది, ఆల్రెడీ నేను అనుకున్న ఆయేష నామినేట్ అయిపోయింది, ఇక చెప్పాల్సింది ఏముంది చెప్పు, నేను ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరు రెండు నామినేషన్లు పడిపోయినాయి. సో నేను వాళ్ళకి ఆల్రెడీ నామినేషన్ పడిపోయింది, నేను చెప్పాల్సింది ఏముంది, ఇక ఆల్రెడీ అన్ని పాయింట్లు చెప్పేసింది రమ్య అని చెప్పేసిండు. సరే తను తప్పించుకోవాలని చూసిండా, లేదంటే మన తనకు చేయాలనే ఉద్దేశం లేకున్నా కానీ అంటే మన ఇమాన్యుయల్ ఆల్రెడీ నైట్ చెప్పిండట నేను తనుజని చేస్తా ఇదని. సో మేబీ ఏదైతే ఉందో అది తనుజకు పడకుండా కాపాడడానికి మెల్ల స్ట్రాటజీ ప్లాన్ చేసిందా లేదా తెలీదు. సో ఓవరాల్గా అయితే తనుజకు అయితే చేయలేదు. బట్ తనుజ ఇట్లా మాట్లాడినందుకు అంటే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి నైట్ డిస్కషన్లో మాట్లాడితే తను అట్ అయింది. అంటే నీ గురించే కదా ఇంత లొల్లి జరిగింది, నీ గురించే కదా మాట్లాడింది ఇంతగానం, మళ్ళీ నువ్వే మాట్లాడద్దంటవి ఏందని చెప్పి అని అన్నది. సో అది పక్కన పెడదాం. ఈమె చెప్పిన పాయింట్స్ ఏంటంటే, సో ఇన్ని పాయింట్స్ చెప్పినప్పుడు అసలు తనుజ కరెక్ట్ డిఫెండ్ చేయలేదు అనిపించింది. అంటే ఓకే, ప్రోమోలు చూసి మనం సంకల్ గుద్దుకోవచ్చు, కానీ రియాలిటీకి వచ్చేసరికి నువ్వు అన్ని ముసుగు దొంగవి, నువ్వు ఫేక్ అది అంటే, అవును నా స్ట్రాటజీ ఇది, నేను ముసుగు దొంగనే అని ఒప్పుకున్నది. అది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది. సో నీకు బాండింగ్ పెట్టుకోవడం అది నీకు తప్ప అనుకుంటే నేను నెక్స్ట్ పోయిన వారం నేను ఎట్లున్నానో చూడాలి, కానీ నువ్వు పాతది ఎప్పుడో చూసుకొని వచ్చి ఎట్లా మాట్లాడతామని చెప్పలేకపోయింది. అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అవును నేను ముసుగు దొంగనే, ఇది నా స్ట్రాటజీ, నేను ఇట్లనే ఉంటా, ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడింది. అండ్ నీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయాలంటే నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని చెప్పి అని ఏమన్నది. అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది కొంచెం. అంటే రమ్య కొంచెం అంటే డీసెంట్గా దాన్ని సేమ్ పాయింట్స్ని కొంచెం ఒక రకంగా చెప్పచ్చు, ఈమె కొంచెం మరీ దారుణంగా చెప్తుంది, అది ఈమెకు బ్యాక్ ఫైర్ అయిపోతుంది. అంటే రమ్య పెట్టిన పాయింట్స్ అన్నీ అంటే ఆల్రెడీ 6 వీక్ 7 పాత వారాల్లో చూసేసిన పాయింట్సే, ఒక పాయింట్ తప్ప, అంటే ఒక పాయింట్ అది కూడా డిఫెండ్ చేసుకునే టైంలో చెప్పిన పాయింట్ ఏంటంటే, సో నువ్వు ఎవరైతే నిన్ను నామినేట్ చేస్తారో వాళ్ళతో క్లోజ్గా ఉంటావు అనేది ఈ లేటెస్ట్ పాయింట్. కానీ అంతకుముందు వారాలలో అయితే ఎక్కడ కూడా తనకు అగెన్స్ట్గా మాట్లాడిన వాళ్ళకు ఆ టైంలో అగెన్స్ట్గానే ఉన్నది, అన్ని కరెక్ట్గానే ఉన్నది. ఈసారి ఏమైందంటే మాధురి విషయంలో స్టార్టింగ్ చేసింది. మాధురి ఎవరైతే తనని అట్లా బ్యాడ్గా అన్నా కూడా మాధురితోటి గొడవ పెట్టుకొని ఈమె కూడా అలాగే వాయిస్ చేసి గొడవ పెట్టుకునే స్ట్రాటజీ తనది కాదేమో. అట్లా మెల్ల మంచిగా ఉండి కూడా మూవ్ ఆన్ అయిపోవచ్చు, ఏముంది, మంచిగా ఉండి ఈమె సైలెంట్ అయిపోయింది, ఈమె గేమ్ కూడా అయిపోయింది మాధురి గారిది. సో ఎవరితో గొడవ పెట్టుకుంటే ఆమె కూడా సేఫ్ గేమ్ ఆడుతుంది, ఎవరిని నామినేట్ చేయడం లేదు. అండ్ ఈవెన్ ఆ లడ్డు విషయంలో కూడా చేతి లడ్డు ఎవరికి అని చెప్పింది, అయిపోయింది, ఆమె గేమ్ ఏముంది ఇక. సో నెక్స్ట్ వీక్ నామినేషన్కి వస్తే ఆమె కూడా పాయింట్ చెప్పడానికి లేకపోతే కదా అవుట్ అయిపోతుంది. సో రమ్య కూడా కొంచెం అంటే అన్ని విషయాలు పాయింట్స్ అన్నీ కరెక్టే అనుకున్నా కూడా, అంటే పాత విషయాలు అయినప్పటికీ కొంచెం స్ట్రాంగ్గా అనిపించకపోవచ్చు చాలామందికి, బట్ అన్ని విషయాలు చెప్పే విధానం ఒకటి కరెక్ట్ ఉన్నది అనుకో. సో ఆమె పాయింట్స్ నిల్చునేది, నువ్వు ఫేక్, ఇది నువ్వు బుర్రలేని దానివి, నువ్వు ముసుగు దొంగ, ఇవన్నీ ఎందుకు సినిమా డైలాగులాగా ఇంత స్ట్రాంగ్గా చెప్పకుండా నువ్వు చేస్తున్న స్ట్రాటజీ నాకేది అనిపిస్తుందంటే, నువ్వు నిన్నెవరైతే నామినేట్ చేసిరో వాళ్ళని మంచిగా చేసుకోవాలని, సో వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నావు అని కూడా చెప్పచ్చు. నువ్వు ఆయేష దగ్గరికి పోయి హగ్ చేసుకుంటావా, అది నేను అలా టైప్ కాదు అది ఇది అని అన్నది. మరి పవన్ తోటి చేసింది ఏంటి, డిమాండ్ పవన్ తోటి వాడిని నామినేట్ చేసి నువ్వు ఎట్లా పోతావు దగ్గరికి, నువ్వు కూడా పోవద్దు కదా. సో నీది కూడా ఏంది స్ట్రాటజీ, మరి నీది కూడా స్ట్రాటజీ అయినప్పుడు ఆమె కూడా స్ట్రాటజీ ఉంటుంది. సో నువ్వు కూడా అట్లా ఉండద్దు, పాయింట్స్ అనేది దొరకకపోతే ఏది పడితే అది మాట్లాడుతుంది ఈమె రమ్య. కానీ లాస్ట్లో ఇది ఒకటి చెప్పాలనుకున్నా, రెండు చేతులు కలిపితే సౌండ్ వచ్చే సౌండ్ కన్నా విజిల్ అయితే సౌండ్ అన్నది తనుజ. అది మొత్తం ట్రెండ్ అవుతుంది, అది ఓకే వైరల్ అయింది. కానీ నాకు కూడా అర్థం కాలేదు. ఆదిరెడ్డి గారి వీడియో కూడా చూసినా, ఆయన కూడా ఏం చెప్పలేకపోయింది అని చెప్తారని చూసినా, కానీ రెండు చేతులు పడితే సౌండ్ అనేది వీళ్ళు మాట్లాడుకున్నారు, మాధురి వీళ్ళు మాట్లాడుకున్నారు, ఆ సౌండ్ ఎక్కువ, దానికన్నా ఎక్కువ విజిల్ సౌండ్ అన్నది. విజిల్ సౌండ్ అంటే ఎవరిది, అంటే రమ్య ఒక్కదాన్ని అంటుందా, లేకుంటే మాధురిని అంటుందా, లేదంటే
తను చేసిన విజిల్ సౌండే ఎక్కువ అంటే నేను చెప్పిన పాయింటే ఎక్కువ అంటుందా? ఏమో అర్థం కాలేదు. ఓకే. మొత్తానికైతే ఎవరన్నా మీకు ఆ పాయింట్ అర్థమైతే కింద కామెంట్‌లో అంటే చెప్పుర్రి. అండ్ మన కళ్యాణ్ దగ్గరికి వెళ్లి కూడా సో చెయ్యి ఏయించుకున్నది. చెయ్యేయరా నువ్వు చెయ్యెయి అని నేను తీసేసినా అని చెయ్యి ఏసుకున్నది. అండ్ పాంపరింగ్ చేసినట్టు చెయ్యి అంటే పాంపరింగ్ కూడా చేసిండు. అంటే అక్కడ అంటే వాళ్ళకి ఇగ కొట్టుడు ఒకటే తక్కువ. మొఖాలు మాడిపోయినాయి. మాధురి గారిది కూడా మాడిపోయింది. ఎందుకంటే ఆమె కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అండ్ ఆమె నవ్వుకుంటుంది ఇంకా. పక్కన పండి ఆల్రెడీ తనుజకు ఫ్రెండ్ అయింది కాబట్టి. అండ్ ఆమె మొఖం కూడా మాడిపోయింది. మాడిపోయినంక అసలు అది మెయిన్ ఎపిసోడ్‌లో లేదు గానీ లైవ్‌లో ఏమైందంటే ఆమె ఉరికొస్తది మళ్ళీ. రమ్య ఉరికొచ్చి నీవు ఇట్లా చేయంగానే ఇప్పుడు ఇట్లా డ్రామాలు ఆడుతున్నావు. అదే మామూలు అప్పుడైతే ఎట్లయిందంటే చేయంగానే ఇట్లా తప్పించుకుంటావు. చేయంగానే తప్పించుకుంటావు. వాడిని దగ్గర రమ్మనేదే నువ్వు. మళ్ళీ చేయంగానే తప్పించుకుంటావు. వాడిని బ్యాడ్ చేసేది నువ్వు. అది ఇది అన్నట్టు ఇట్లా మాట్లాడింది. యాక్చువల్‌గా బ్యాడ్ చేయలేదు. తనుజ ఎప్పుడు కూడా కళ్యాణ్‌ని ఆల్మోస్ట్ బ్యాడ్ చేయలేదు. ఆల్మోస్ట్ అసలు బ్యాడ్ చేయలేదు. సో ఎక్కడున్నా వెనకేసుకొని వచ్చింది. తను ఏం చెప్పిందంటే ఈ ప్రియ గాని ఆళ్ళు మాట్లాడుకునేటప్పుడు కొంచెం అటు ఇటుగా మాట్లాడితే నువ్వు నాకు ఫ్రెండ్‌వే. నీ 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 దృష్టిలో నీకెట్లా ఉన్నా అని తెలుసుకొని, సో నువ్వు నాకు ఫ్రెండే. నీకు నాకు మధ్యన ఫ్రెండ్ తప్ప ఏం లేదు. సో మనం ఫ్రెండ్స్‌గానే ఉందాం అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇచ్చి ఇట్లనే కొనసాగిద్దాం అని చెప్పింది తప్ప, నువ్వు నన్ను అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని కంప్లెయింట్ చేయలేదు. నాగ్ సార్ కూడా సో వాడు ఫేక్ గేమ్ ఆడుతుండు అని చెప్పి ఆ కాలుతోటి చూపించింది ఆ డీమన్ పవన్ చూపించినట్టు చెప్పినా కూడా సో కళ్యాణ్‌ని సపోర్ట్ చేసుకొని వచ్చింది తప్ప ఎక్కడ కూడా నెగెటివ్ చేయలేదు. సో కాబట్టి తనుజ ఎన్ని నువ్వు అంటే పాయింట్స్ మాట్లాడకపోయినప్పటికీ అన్ని రివర్స్‌లో కౌంటర్స్ ఎక్కువగా ఇవ్వకపోయినప్పటికీ ఆల్మోస్ట్ ఇచ్చింది. సో అంటే ఎసొంటియి ఇచ్చిందంటే చిన్న చిన్న ఆహ్, మనుషుల్ని పంపించడానికి వచ్చిన దేవత అంటే వచ్చి దర్శనం చేసుకో అన్నది. అండ్ ఇంకా 2, 3 పాయింట్స్ ఇచ్చింది గానీ బట్ అవి ఓవరాల్‌గా పాయింట్స్ కాదు. జస్ట్ అట్లా సెటైర్‌గా ఏసింది గానీ పాయింట్స్ అయితే కరెక్ట్‌గా ఇవ్వలేకపోయింది గానీ బట్ ఇన్ని మాట్లాడినా కూడా రమ్య వైపే నెగటివిటీ ఉంది. అంటే ఇన్ని పాయింట్లు తనుజ వైపు చూపించినా కూడా, ఇన్ని వైపు 4 వేలు చూపించినా కూడా, అయినా కూడా రమ్యదే తప్పు కనిపిస్తుంది. ఎందుకంటే, ఆ ఒక్క ఎపిసోడ్‌లో నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, దానికి పొంతన లేదు. డీమన్ పవన్ తోటి తిరుగుతున్న ఈ వేషాలకు అంటే నువ్వు చెప్పిన మాటలకి, నువ్వు చేస్తున్న వేషాలకు సంబంధం లేదు. అండ్ ఇంకొకటేంది కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఎనకేసుకొస్తున్నావు? డైరెక్ట్ ముఖం మీద చెప్పలేక, అమ్మాయిల పిచ్చోడు, ఏదో టచ్ చేస్తాడు, పిసుకుతాడు అన్నట్టు మాట్లాడి, ఇప్పుడేమో సో కళ్యాణ్ నువ్వు నెక్స్ట్ టార్గెట్ కళ్యాణ్ అంటే తనుజ కన్నా నువ్వు మాట్లాడిన వర్డ్స్ ఒకవేళ నిజంగానే ప్రజల్లోకి బ్యాడ్‌గా ఎళ్ళుంటే, తను నామినేట్ అయ్యేవాడు. తను ఎళ్ళిపోవాలనే కదా నువ్వు మాట్లాడింది. ఇప్పుడెందుకు కళ్యాణ్ అంటే వీళ్ళందరికీ ఏదో కాపాడడానికి వచ్చిన ఆమెలాగా మాట్లాడుతూ మొత్తం అందరిని ఇట్లా నేనే సరిదిద్దుకుంటూ వస్తున్నా. వీనికి అది చెప్తున్నా, వానికి అది చెప్తున్నా అన్నట్టు మొత్తం ఏదో అలా చేస్తది. సో, అది నాకైతే రమ్య విషయంలో ఒకటి కూడా పాయింట్ నచ్చలేదు. తను చెప్పే విధానం కొంచెం మార్చుకుంటే బావుంటది. మరీ అలా గాకుండా పాయింట్స్ అన్ని కరెక్టే చెప్తుంది. బట్ అంటే రివర్స్ ఓవెల్ కూడా కౌంటర్ కరెక్ట్ ఇయ్యలేకపోయారు. ఆల్మోస్ట్ అంటే తనుజ అయితే ఇవ్వలేకపోయింది సరిగా. చెప్పాల్సిన పాయింట్‌కి ప్రతి దానికి కౌంటర్ ఇయ్యలేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చూసొచ్చింది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడేదో తెలీదు. సరే ఒప్పేసుకుంది. నేను ముసుగు దొంగనే ఏం చేసుకుంటావో చేసుకో అని కూడా. అదైతే జరిగింది ఈ ఎపిసోడ్‌లో. మీకెవరు కనెక్ట్ అనిపించిందో చెప్పండి. అండ్ ఇదే కాకుండా ఆయేష ఈ విషయంలో కూడా ఆయేష, రీతు విషయంలో కూడా ఆయేష కూడా కొంచెం అంటే ఈ రమ్యలాగానే రమ్య కొంచెం ఇంకా మరీ మాటలు వదిలేస్తది గానీ, ఆయేష మరీ అంత బ్యాడ్ ఏం గాదు. బట్ కొన్ని మాటలు ఓవర్ యాక్షను, "నువ్వు ఆపవే, నువ్వు ఆపవే, పోవే, ఏ మాట్లాడకే" అని ఇట్లా అంటది. ఇంత దరిద్రంగా, ఇంత గలీజ్‌గా అంటే కూడా కరెక్ట్ గాదు. అంటే మరీ చెప్పాల్సిన పాయింట్ ఏదో చెప్పేసేవాళ్ళు, నువ్వు అరకే, నువ్వు ఎరకే అంటే అది కూడా కరెక్ట్ కాదు. అండ్ రీతు కూడా "నువ్వు నోరు మూసుకోవే" అన్నది. నోరు మూసుకొని అనగానే నన్ను నోరు మూసుకొని అంటావా అని చెప్పి దగ్గర దాకా వచ్చింది కొట్టినట్టు. దగ్గర దాకా వచ్చి నన్ను నోరు మూసుకొని నువ్వెట్లా అంటావే, నువ్వెట్లా అంటావే ఇదంటే, నువ్వు మరి అని నువ్వెట్లా అంటావు అని రీతు అన్నది. వీళ్ళిద్దరి పాయింట్‌లలో ఎవరు తప్పు అంటే, ఈమె బయట నుంచి చూసేసిన పాయింట్లే మళ్ళా చెప్తాంది. ఎవరు మన ఆహ్, ఆహ్, ఆయేష. అంటే రీతు అయితే ఈ నెక్స్ట్ పోయిన వారం అయితే అలా ఏం చేయలేదు. డీమన్ పవన్‌తో కూడా నార్మల్‌గానే ఉన్నది. అంతకు ముందులా క్లోజ్‌గా మరీ క్లోజ్‌గా అయితే ఉంటలేదు. అండ్ గేమ్ పరంగా అయితే సో ఇచ్చి పడేస్తది. అంటే ఆల్మోస్ట్ మొత్తం ఆహ్, పిండేస్తది ఎవరినైనా గానీ. సో అంత స్ట్రాంగే. సో గేమ్ విషయంలో మాట్లాడాలి. లేదంటే వేరే విషయం మాట్లాడాలి. మళ్ళీ అదే సోది అదే మాట్లాడడం వల్ల సో నాకైతే ఆయేష పాయింట్స్ అంతగా ఏమి అనిపించలేదు రీతు పైన.
ఓకే. రీతూది అంతకుముందు వారాలతో బ్యాగేజ్ ఉంది. అది ఓకే. అది నెగెటివిటీ ఉంది. సో, అందువల్ల మీరు రీతూని చూస్తే నెగెటివ్ అనిపించొచ్చు గానీ, నాకైతే అంతగా ఎక్కలేదు ఆయేషా పాయింట్స్. అండ్ కళ్యాణ్ గూడా సంజన జేయడం ఒక రకంగా మంచిదే గానీ, అంటే సంజనని ఇన్వాల్వ్ చేసిండు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌కి దెబ్బ కొట్టినట్టు అయింది గానీ, బట్ ఫస్ట్ ఇమ్మాన్యుయల్‌కి మాట ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటే బాగుండేది. అన్న నాకు ఒకళ్ళని నామినేట్ చేయాలని ఉంది. నేను ఎవరిని చేస్తానో తెలీదు అని అంటే నేను తనూజని చేస్తా అనడమే తప్పు. అట్లా చెప్పి మళ్ళీ ఇక్కడ వేరే చెప్పేసరికి ప్రజలకి వేరేగా వెళ్ళే అవకాశం ఉంది. అంటే నీ స్ట్రాటజీ అంటే నువ్వేమైనా దొంగ స్ట్రాటజీ వాడినావా? మళ్ళా ఈ ముగ్గురిని నామినేట్ చేస్తా అని కూడా ఎక్కడ నాకైతే ఎపిసోడ్‌లో కనపడలేదు. ఇద్దరినే నామినేట్ చేస్తా, ఇద్దరే ఉన్నారు. ఒకళ్ళ పేరు తెలీదన్న. ఒకటి తనుజ అయితే పక్కా. నెక్స్ట్ ఆయేషా అనుకుంటున్నా అన్నట్టు అన్నాడు. ఇద్దరి పేర్లు అన్నాడు గానీ మూడో పేరు చెప్పలేదు. మూడో పేరు సంజన పేరు చెప్పుంటే అసలు ఇమాన్యుల్ ఇస్తుండేనా టికెటు? సంజన పేరు చెప్తే ఇయ్యనియ్యడు కదా! సో, సంజన పేరు చెప్పినా కూడా ఇస్తే ఇమాన్యుల్ బ్యాడ్ అయిపోతాడని ఇమాన్యుల్ తెలవదా? సో, సంజన పేరు చెప్పకుండానే వచ్చిండు చెప్పిండు. సంజన పేరు చెప్పినప్పుడు "నువ్వెందుకు చెప్పినావు బా ఇట్లా" అంటే కోపం వచ్చింది. "నువ్వు తనుజ పేరు చెప్తా అన్నావు కదా!" అది ఇది అని అంటే, నీకంత తనుజని చేయాలి అన్నప్పుడు ఇమాన్యుల్ నీ దగ్గర ఒక టికెట్ పెట్టుకొని తనుజని చేసి ఉండొచ్చు కదా! నువ్వు ఆల్రెడీ ఆది ఆది ఆదిరెడ్డి అంటన్నా. హైపర్ ఆది వచ్చి మొత్తం ఎపిసోడ్ మొత్తం అంటే ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ ఏందని చెప్పేటప్పుడు తనుజ నెంబర్ 1, తనుజ విన్నర్ మెటీరియల్ అన్నట్టు చెప్పిండు. సో, అది ఇమ్మాన్యుయల్‌కి స్ట్రైక్ అయిపోయింది. అయిపోయినప్పుడు తనుజతోటి మనం అది గాని పెట్టుకుంటే, సో, ఇద్దరి మధ్యన ఎవరి పాయింట్స్ ఎక్కువుంటే వాళ్ళు రైజ్ అయితారు కదా అన్నట్టు. సో, తను డిసైడ్ అయిపోయిండు. తనుజని చేద్దాం అనుకున్నాడు. తనుజని ఎట్లైనా చేసి నెగెటివ్ చేయాలనుకున్నాడు. అందుకోసం పాయింట్లు మాట్లాడుకోవాల్సిన అవకాశం వచ్చింది. నామినేషన్ పాయింట్ చేయాల్సిన అవకాశం వచ్చింది. అది నువ్వు కళ్యాణ్‌కి ఇచ్చి తప్పు చేసినావు. నీకు చెప్పాలని ఉంటే చెప్పకుండా అంత అయిపోయినాక నా దగ్గర ఈ పాయింట్ ఉంది. నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు అది ఇది అని చెప్పుకొని సో, మళ్ళీ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే ఎవ్వళ్ళు కూడా తనని నామినేట్ చేయరు. తను ఎవ్వలే నామినేట్ చేయడు. ఇంకో వారం కూడా వెళ్ళిపోతది. తను మళ్ళీ సేవ్ చేసుకుంటూనే వస్తాడు. లాస్ట్ టాప్ 5 కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ మన పవర్ అస్త్రా ఉంది కదా! అది వాళ్ళ అమ్మకు యూజ్ చేయమంటారో, మళ్ళీ లేకుంటే తనకు తానే యూజ్ చేసుకోమంటాడో, మొత్తానికైతే తనని సేవ్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఈజ్ ఏ ఎంటర్‌టైనర్ కాబట్టి సో, మస్తు కామెడీ జనరేట్ అయితది. అదొక ఒప్పుకోవాల్సిన విషయమే. సో, మొత్తం అంటే తన వల్ల చాలా వరకు కామెడీ అయితే జనరేట్ అయితది. తను ఉండాలి. అండ్ ఈవెన్ మన సుమన్ శెట్టి గారు కూడా ఉండాలి. వీళ్ళిద్దరంటే కాంబినేషన్ అంటే అట్‌లీస్ట్ సుమన్ శెట్టి గారు ఉన్న రోజులన్నా కామెడీ పండుతది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఉంటేనే సో, ఎక్కువ కామెడీ చేయడానికి స్కోప్ ఉంటది మనోనికి ఇమాన్యుయల్‌కు. అంటే సుమన్ శెట్టి ఇట్లా చేసిండు, సుమన్ శెట్టి అట్లా చేసిండు అని చెప్పి సో, కామెడీ జనరేట్ చేస్తాడు కాబట్టి. అండ్ ఇప్పుడు తనుజ తోటి కూడా సో, ఆ ర్యాప్ పోయింది. భరణి గారు వెళ్ళిపోయారు కాబట్టి సో, కామెడీ చేయాల్సింది ఇక వీళ్ళ మీదనే కాబట్టి లాస్ట్ దాకా వీళ్ళిద్దరే ఉంటారు. లాస్ట్ వీక్‌కు ముందు ఆ వీకో వీళ్ళని ఎవలో ఒకళ్ళని నిలిచేస్తారు. అండ్ ఇమాన్యుయల్ నాకు తెలిసి టాప్ 5లో ఉంటాడు పక్కా. సో, టాప్ 5లో ఉంటాడు గానీ ఇట్లనే కంటిన్యూ అయితే అంటే మరీ సేఫ్ గేమ్ ఆడితే టాప్ 1 పొజిషన్ అనేది కష్టం. సో, ఎవరైనా టైటిల్ గెలవాలని చూడాలి గానీ సో, అంటే ఇట్లనే సేఫ్ గేమ్ ఆడితే మాత్రం యూజ్ అవ్వదు. బయటికెళ్ళి అంటే నామినేషన్‌కెళ్తే ఓటింగ్స్ ఎట్లా పడుతున్నాయని తెలిస్తే ఆ ఓటింగ్స్ ద్వారా సో, కంటిన్యూయస్‌గా ఓటింగ్ పడే వాళ్ళేమో ఇప్పుడు నేను సపోజ్ కళ్యాణ్‌కి ఇస్తున్నాననుకో, నేను ఇంతకుముందు శ్రీజాకేసేదాన్ని కానీ ఎందుకంటే తనుజకి ఆల్రెడీ ఉన్నా గానీ తనుజ ఎట్లా అయినా సేవ్ అయిపోతది. చాలామంది ఓటింగ్ చేస్తూనే ఉంటారు. అండ్ పీఆర్‌ఓ అది ఇది ఉంటది. సో, తను ఓటింగ్ గట్టిగానే పడతది. నేను శ్రీజాకేసేటోడిని. ఇప్పుడు కళ్యాణ్‌కి చూస్తున్నా. ఎందుకంటే కళ్యాణ్ పాపం ఆల్మోస్ట్ జెన్యూనే. సో, అక్కడక్కడ ఇమాన్యుయల్ చెప్పే మాటలకు అట్లా మ్యానిపులేట్ అయితడు. అండ్ తనుజ కూడా కొంచెం ఏడ్చిందంటే మళ్ళీ తనుజ వైపే అది చేస్తాడు కాబట్టి సో, తనంత మంచోడు అంటే మంచి క్యారెక్టర్. మరీ అంత అసలు తనకు అర్థం కాలే. మొన్న ఎపిసోడ్‌లో కూడా రమ్య ఇట్లా చెప్పేసరికి నోరు పట్టేసుకున్నాడు. అంటే నేను రమ్య చెప్పినప్పుడు ఆ సీన్‌లో వాడు అమ్మాయిల పిచ్చోడు, చేతులేస్తాడు ఇట్లా మెడ మీద కాలేసి తొక్కేస్తా అనంగానే ఇట్లా అనుకున్న ఫస్ట్ చూసినప్పుడు సేమ్ అదే ఫీలింగ్ తనకు కూడా కలిగింది. అంటే తను అట్లా కాదు కదా! మరీ అంత కాదు కదా! సో, వాళ్ళు ఇప్పుడు ప్రియ ఎంత క్లోజ్‌గా ఉండి చేతులెత్తదో సో, ప్రియతోటి అంతే అక్క అని కూడా అంతే క్లోజ్‌గా ఉన్నాడు. శ్రీజ ఎంత క్లోజ్‌గా ఫ్రెండ్‌గా ఉంటదో శ్రీజతోటి అంతే క్లోజ్‌గా ఉన్నాడు. తనుజ ఎంత క్లోజ్‌గా ఉంటదో తనుజతోటి అంత క్లోజ్‌గా ఉన్నాడు. రీతు ఎంత క్లోజ్‌గా ఉంటదో రీతు అంత క్లోజ్‌గా ఉన్నాడు. గొడవలొచ్చినప్పుడు గొడవలు అయితేనే ఉంటాయి. దూరం పెట్టాల్సిన టైంలో దూరం పెట్టిండు. అంతేగాని కావాలని పోయి రీతుని గెలకడం, కావాలని పోయి శ్రీజను అట్లా చేయడం, కావాలని పోయి తనుజని చేయడం అయితే కాదు.
తనుజనే పిలుస్తది. మాట్లాడదాం రా అన్నప్పుడు మాట్లాడతాడు. లేనప్పుడు ఇగ సో, తనకు కూడా మాట్లాడాలని ఉంటది కదా! రెగ్యులర్‌గా మాట్లాడేటోళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ బాండ్ అయినోళ్ళతోటి. సో, అక్కడ ఎవరు లేనప్పుడు శ్రీజ లేనప్పుడు ఎవరు లేనప్పుడు తనుజతోటే ఉంటాడు కదా! అందులో ఏముంది గొప్పగా? అందులో ఏముంది అంత బ్యాడ్‌గా మాట్లాడుకోవడానికి ఏం లేదు. అండ్ తనకు కూడా క్లారిటీ ఉంది. వీడు మరీ చిన్నోడు అని. సో, మరీ చిన్నోడిని చిన్నోడిలాగానే చూస్తది. తను కూడా ఒక అడ్మైరింగ్ తోటి సో, పెద్ద అంటే ఒక మంచి ఆవిడ లెక్కనే చూసుకుంటాడు. తన దృష్టిలో తనొక మంచి క్యారెక్టర్ అన్నట్టే చూసుకుంటాడు తప్ప, ఇప్పుడు రమ్య వచ్చినప్పుడు రమ్యని కూడా ఇప్పుడు ఆడోళ్ళ పిచ్చోడైతే రమ్యని కూడా గోకేటోడు. రమ్యని గోకేటోడు. ఈవెన్ అందరిని ఆడోళ్ళని అందరిని గోకేటోడు. గోకలేదు కదా! రమ్యనైతే ఏం చేయలేదు. రమ్య దగ్గరికి పోలేదు. ఈవెన్ రమ్య కన్ఫెషన్ రూమ్‌లో నాగార్జున సార్ వీళ్ళిద్దరున్నప్పుడు పక్కన ఇట్లా నిల్చున్నాడు తప్ప కూర్చోలేదు. కూర్చోవాల్సిన అంత స్పేస్ ఉంటది. ఈవెన్ పవన్‌ను మన రీతు పక్కన కూర్చున్నారు. ముగ్గురు కూర్చునే అంత ప్లేస్ ఉంటదాడ. కానీ ఇది తన పక్కనే కూర్చోలేకపోయాడు. మధ్యలో కూర్చొని ఇట్లా మాట్లాడింది రమ్య. కానీ పక్కన కూర్చోలేకపోయాడు ఈయన కళ్యాణ్. అండ్ ఇది జరిగింది. సో, మొత్తానికైతే సో, ఇంత నెగెటివ్ పెట్టుకొని, ఇంత నెగటివిటీతోటి ఉన్నా గూడా, ఆదిరెడ్డి ఆల్రెడీ చెప్పినా గూడా ఆదిరెడ్డి అంటాను. హైపరాది అంతా చెప్పినా గూడా అర్థం చేసుకో హైపరాదికి ఏదో నామినేషన్ పాయింట్ చెప్పినట్టు నేను చూసొచ్చిన బయట నాకు తెలుసు. అది ఇది అని అంటే, నీకు నెగెటివ్ అయితుందా అమ్మా? నీది నెగెటివ్ మార్చుకో అని హైపరాది చెప్తే, తన మాట ఇని ఎక్కించుకొని ఇక్కడ ఎట్లుండాలో బిహేవ్ చేయాలి గానీ, నువ్వు తనకే నామినేషన్ పాయింట్ లాగా మాట్లాడితే, ఇక నువ్వు ఎక్కడ అదైతావు. అండ్ మరీ అంత కోపం పెట్టుకొని, కోపంగా డీల్ చేయాల్సిన అంశాలు కాకుండా, అన్నీ ముసుగుదంగవి అది ఇది అని మాట్లాడడం కూడా బ్యాక్ ఫైర్ అయితది. బ్యాక్ బిచ్చింగ్ చేస్తది. సో, ఆ బ్యాక్ బిచ్చింగ్ మానుకుంటే ఈమె కూడా కొంచెం అంటే ఇంకో 2, 3 ఎపిసోడ్‌లన్నా 2, 3 వారాలన్నా కంటిన్యూ అయితే లేకపోతే నెక్స్ట్ వీకే జమ్మ అయితది. సో, ఇది ఫ్రెండ్స్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.